నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. ముందుగా స్వతంత్ర ప్రేక్షకులందరికీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోన్న ఈసీ ఈ నెల 13న షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. రేవంత్ రెడ్డి 3 నెలల ముఖ్యమంత్రి, నిరుద్యోగులు అయోమయంలో ఉన్నారన్న కవిత. ఢిల్లీలో అమిత్ షా బిజీ, బాబుతో భేటీపై కొనసాగుతున్న సస్పెన్స్. కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన హరిరామ జోగయ్య రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగాలని నిర్ణయం. ఈ నెల 25 నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. 180 ఎన్నికల సభలు, రోడ్ షోలకు ప్లాన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చకచకా పనులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అధికారులు పర్యటనలు నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ తొలి విడతగా 195 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమావేశం అవ్వనుంది. భద్రతను సమీక్షించేందుకు ఈసీ అధికారులు హోంఅధికారులతో భేటీ కానున్నారు. రాష్ట్రాల్లో కేంద్ర బలగాల మోహరింపుపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్తో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోసం 3.4 లక్షల మంది కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషనర్ కోరారు. 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దేశమంతటా దాదాపుగా 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేకొంటి హరిరామ జోగయ్య ప్రకటించారు. పాలకొల్లులో సమావేశమైన కాపు సేన కమిటీ సభ్యులంతా కమిటీ కొనసాగింపు లేదా రద్దు విషయమై పూర్తి అధికారాలు జోగయ్యకు ఇస్తూ తీర్మానం చేశారు. దీంతో వ్యవస్థాపక అధ్యక్షుడైన జోగయ్య మినహా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అందరి పదవులు అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి ఎన్నికల అనంతరం కమిటీ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రద్దు చేసి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు తనతో పాటు కొందరు కాపు నాయకులు నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కాంక్షించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న జోగయ్య తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. ప్రియా, ఇప్పుడు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చాగంటి హరిరామ జోగయ్య బహిరంగ ప్రకటన ఇవాళ అయితే చేశారు. రాష్ట్రంలో కాపు సంక్షేమ సేవా కమిటీలన్నీ కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. ఈ రోజు పాలకొల్లులో సమావేశమైన కాపు కమిటీ సభ్యులంతా కూడా కమిటీ కొనసాగింపు లేదా రద్దు విషయాలపై పూర్తి అధికారాలు హరిరామ జోగయ్యకు ఇస్తూ తీర్మానం చేశారు. దీంతో వ్యవస్థాపక అధ్యక్షుడైన హరిరామ జోగయ్య మినహా వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారందరికీ పదవులు అన్ని కమిటీలు రద్దుపరుస్తూ జోగయ్య తీర్మానం చేయడం జరిగింది. పూర్తి ఎన్నికల అనంతరం కమిటీ పునరుద్ధరణ నిర్ణయం తీసుకుంటామని చెప్పి అన్నారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి రద్దు చేసిన కాంగ్రెస్ లో విలీనం అయినప్పుడు నాతో పాటు కొందరు కాపు నాయకులు కూడా నష్టపోయారని చెప్పి ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులను కూడా ఎలాంటి పరిస్థితులు రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి లెటర్లో పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని నా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుందని చెప్పి హరిరామ జోగయ్య ప్రకటనలు చేయడం జరిగింది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచింది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కమలనాథులు ఇప్పుడు అదే దారిలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఆకర్షిస్తున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో వరంగల్లోని ఆయన ఇంట్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ నేతలతో కలిసి హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు కిషన్ రెడ్డి. సీతారాం నాయక్ ను సాధారణంగా బీజేపీలోకి ఆహ్వానించారు. కిషన్ రెడ్డి సీతారాం నాయక్ భేటీ ఆసక్తి రేపుతోంది. ఇక కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అంటున్నారు బీజేపీ నేతలు. సీతారాం నాయక్ చేరితే మహబూబాబాద్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో సైతం బీజేపీ మాట్లాడినట్లు సమాచారం.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ మాదిరి. గత కొద్ది రోజులను చూస్తుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తాకుతుంది. గత కొద్ది రోజుల క్రితం ఎందుకంటే గణపూర్ స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అతను ఏ ముహూర్తాన జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కలిసారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒకరి వెనుక ఒకరు క్యూ కట్టడం జరుగుతుంది. గత కొద్ది రోజులను చూస్తే ఇటు మున్సిపాలిటీ కార్పొరేషన్ చైర్మన్ అయితే మున్సిపాలిటీ కౌన్సిలర్ వాళ్ళతో పాటు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీరందరూ పోయి జాయిన్ కావడం జరుగుతుంది. గత కొద్ది 3 రోజుల క్రితం చూస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఎట్ టైం 12 మంది కార్పొరేటర్లు మేయర్ కూడా మున్సిపాలిటీ మేయర్ గుండు సుధారాన్ని కూడా వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు కిషన్ రెడ్డి పర్యటనలో భాగంగా చూస్తే ఈ రోజు జాకారం దగ్గర గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ కొన్ని శంకుస్థాపన చేయడంతో పాటు రాప సందర్శించడానికి పైన కూడా కిషన్ రెడ్డి అక్కడికి వెళ్లడంతో పాటు అతనితో పాటు అక్కడ ఉన్న సీతారాం నాయక్ కూడా రావడం జరిగింది. సీతారాం నాయక్ మాట్లాడి అతని పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. దాంతో పాటు క్రమంలో చూస్తే ఈ రోజు మొత్తం ఈ యొక్క భూపాల్ ములుగు జిల్లాకు సంబంధించిన పర్యటన ముగించుకొని రావడంతో పాటు నేరుగా సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి అతన్ని వారి యొక్క కుటుంబ సభ్యులందరితో పాటు మాట్లాడి అతన్ని కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అతనికి గత కొద్ది రోజులని చూస్తే ప్రాధాన్యత లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అతనికి కాదని చెప్పి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు అతను తీసేసి మాలత్ కవితకు ఒకటి మైబాద్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మాలత్ కవిత ఓకే సార్, ఓకే. సందర్భంగా వారిని అభ్యర్థించాలి, వారిని కలిసి మాట్లాడాలనే దృక్పథంతోటి నేను ఇట్లా వస్తానంటే వారు రమ్మన్నారు. దానికోసం వారు కలిసి వెళ్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం, ఇటు బంజారా అభివృద్ధి కోసం కానీ ఆదివాసీల అభివృద్ధి కోసం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తాము. మీకు అందరికీ తెలుసు, పిఎం మన్ ధన్ పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన తెగలు ఏవైతున్నాయో వాళ్ళ కోసం 25,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించడం. తెలంగాణలో కూడా పథకం ద్వారా ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి కనుమరుగవుతున్నటువంటి తెగలు ఏవైతున్నాయో చెంచులు ఇటువంటి వాళ్ళందరినీ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఉండేటువంటి ప్రాంతాల్లో రోడ్లు కానీ, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో విద్యా సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, లేకపోతే జాబ్ మేళాలు కానీ, అక్కడ ఉన్నటువంటి స్కిల్లింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద పనులు ప్రారంభించాం. పథకం కాదు, ఆల్రెడీ తెలంగాణలో సుమారు 10 జిల్లాలలో ఉన్నటువంటి తెగలను రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి సహాయ సహకారంతో డైరెక్ట్గా ప్రధానమంత్రి జన్మభూమి పేరుతో ఆ యొక్క పనులు ఆల్రెడీ ప్రారంభించాము. టెంపరరీ క్యాంపస్ ప్రారంభించిన సందర్భంగా వారిని అభ్యర్థించాలి, వారిని కలిసి మాట్లాడాలనే దృక్పథంతోటి నేను ఇట్లా వస్తానంటే వారు రమ్మన్నారు. దానికోసం వారు కలిసి వెళ్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం, ఇటు బంజారా అభివృద్ధి కోసం కానీ ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఘన విజయం సాధించి వైసీపీని దెబ్బతీయాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించనుందోనని ప్రొద్దుటూరు ప్రజలు వేచి చూస్తున్నారు. తొలి జాబితాలో ప్రకటన రాకపోవడంతో కార్యకర్తలు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లు నంద్యాల వరదరాజు రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య మూడు ముక్కలాట సాగుతోంది.
తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరు ప్రతిష్టాత్మక నియోజకవర్గం. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండగా అధిష్టానం ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులలో గడిచిన 5 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కాపాడిన జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు హామీ ఇచ్చి టికెట్ ప్రవీణ్ రెడ్డికేనని గతంలో చెప్పినా రాజకీయ అనిశ్చితి వల్ల టికెట్ ఖరారు విషయం పెండింగ్లో ఉంది. జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ తొలి జాబితాలో ప్రొద్దుటూరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితంగా స్థానికంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేసులో 3 కీలక నేతలు అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అటు అధిష్టానం, ఇటు మాట ఇచ్చిన నారా లోకేష్ అభ్యర్థి ప్రకటన విషయంలో చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అసహనం పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ నాయుడు, బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు టీడీపీలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున తన సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. 7 నెలల నుంచి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు దాదాపు 3,000 మందికి అన్నదానం చేస్తూ అటు పార్టీ ప్రచార బాధ్యతలు కూడా కొనసాగిస్తున్నారు. వైసీపీలో అసమ్మతి నేతలను టీడీపీలో చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న నేత సీఎం సురేష్ నాయుడు టికెట్ తనకే ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీని గెలిపించాలంటూ తన సాయశక్తులా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం సురేష్ నాయుడు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. తనకు కానీ తన కుమారుడికి కానీ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇవ్వాలని పలుమార్లు అధిష్టానానికి విన్నవించుకున్నట్లు తెలిసింది. 5 టర్ములు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నంద్యాల వరదరాజులరెడ్డికి అర్ధబలం తక్కువైనా అంగబలానికి కొరత లేదు. ఆయన నేర్పరితనానికి నాయకులు ఫిదా అయిపోతారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తూ సమస్యలను వేలెత్తి చూపుతూ ప్రజలకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న నేతగా వరద నిలుస్తారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ టికెట్ ఖరారు చేయకపోవడం పట్ల ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రకటన విషయంలో అధిష్టానానికి జాప్యం తగదని అంటున్నారు. గెలిచే అవకాశమున్న నాయకుడిని ఎంపిక చేయడంతో పాటు రానున్న రోజులలో టికెట్ దక్కగా అసంతృప్తి వ్యక్తం చేసే నేతలను బుజ్జగించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఖరారు చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు ప్రసిద్ధ గాయకులు, గీతా గాన ప్రచారకర్త గాంధాధర శాస్త్రి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని గంగాధర శాస్త్రి తెలిపారు. అలాగే భగవద్గీతను మతం అనే కోణం నుంచి చూడవద్దని కోరారు. భగవద్గీతను జాతి గ్రంథంగా ప్రకటించి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఆకాంక్షించారు. అదే తన లక్ష్యమని, అవార్డులు కాదని చెప్పారు. కాకినాడ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకొని శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2వ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. సామర్లకోట పంచారామ క్షేత్రాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి రాత్రి 12 గంటలకే మొదటి అభిషేకాలు ప్రారంభించి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు ఆలయ పండితులు.
అలాగే తుని పట్టణంలో గవరపేట చావలివారి వీధిలో స్వయంభువుగా వెలసిన శివాలయానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి పూజలు చేశారు. అలాగే స్థానిక కాంట్రాక్టర్ల కొండ వద్ద తాండవ నదీ తీరాన ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పక్కనే ఉన్న నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉగ్రాయ నమః ఆపాలనే నమః కామాలయే నమః అంధకార సోదరాయ నమః గంగాధరాయ నమః దేవాయ నమః మహాదేవాయ ఏకధా हंत्रे नमो नमो हंत्रे च हंत्रे नमो नमो हंत्रे च हंत्रे च हने नमो नमो हंत्रे च हंत्रे नमो नमो हंत्रे च हंत्रे च हने మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నాగలింగం అన్నారు. భక్తులకు క్యూ లైన్ల సంఖ్య పెంచామని అంటున్న చైర్మన్ నాగలింగంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కీసరగుట్టకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగలింగం గారు ఉన్నారు, కీసర రామలింగేశ్వర స్వామి గుట్ట చైర్మన్గా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు వరుసగా ఏమేమి జరుగుతాయి? ఈ సంవత్సరం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు 6 తారీఖు నుంచి 11 తారీఖు వరకు 6 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు గణపతి పూజ, రెండవ రోజు కళ్యాణం, మూడవ రోజు ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పొద్దున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు సామూహిక అభిషేకాలు చేయడం జరుగుతుంది. మరియు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా భక్తజనులందరూ ఒక ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం పూట దర్శనం చేసుకునే వీలు ఉంది. కాబట్టి ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కొన్ని క్యూ లైన్లు, దరకల షెడ్లు మరియు వాటర్ ప్యాకెట్లు లైన్లలో మళ్ళీ బటర్ మిల్క్, బాదాం మిల్క్ అన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ శివరాత్రి తర్వాత రేపు విమాన రథోత్సవం ఉంటుంది మరియు వసంతోత్సవంతో పూర్ణావతితో కార్యక్రమ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా, ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈ జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేసిందని చెప్తుంది. కొండపైకి బస్సులు అంటే మా ప్రైవేట్ వెహికల్స్ కానీ ఏ వెహికల్స్ కానీ రావడానికి వీల్లేదు. ఆర్టీసీ వాళ్ళు మాత్రం 300 బస్సులు మన అన్ని వివిధ ప్రాంతాల నుంచి ఈ గుట్ట కింద బస్ స్టాండ్ వరకు రావడానికి ఏర్పాట్లు చేశారు. మరియు ప్రైవేటు కార్స్ వారికి ప్రత్యేకంగా వేరే పార్కింగ్ స్లాట్స్ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. అక్కడి నుంచి మామూలు మా ఫ్రీ షటిల్ బస్సులు మరియు ఫ్రీ ఆటోస్ ఈ క్యూ లైన్ వరకు రావడానికి వీలు ఉన్నదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యూ లైన్లో 3 ధర్మ దర్శనాలు, ఒకటి 500 రూపాయల దర్శనము, ఒకటి 300, ఒకటి విఐపి దర్శనము, ఒకటి మహాన్యాస సామూహిక అభిషేకం లైన్లు ఉన్నాయి. ఆ భక్తులు ఇష్టానుసారం ధర్మదర్శనం చేసుకోవచ్చు. 300 రూపాయలు తీసుకోవచ్చు, 500 రూపాయలు తీసుకోవచ్చు. వాళ్ళ ఇష్టానుసారం క్యూ లైన్ దేని దానికి సపరేట్ ఉన్నది. ఆ క్యూ లైన్లో టికెట్ తీసుకొని మామూలు టికెట్ తీసుకోలేని వాళ్ళకి 3 ధర్మదర్శనం ఫ్రీగా పెట్టాము.
అట్లా చేసుకోవచ్చు. దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం. దాదాపు ఎన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉందని అంచనా వేశారు? వారికి తగ్గట్టుగా ఎటువంటి ఏర్పాట్లు చేశామనేది అయితే ఇప్పటికే చెప్తాను. ఎంతమంది వచ్చేటటువంటి అవకాశం ఉంది? ఈ 6 రోజులు కలిపి స్వామివారికి 3 నుంచి 4 లక్షల 4.5 లక్షలు 5 లక్షల మంది ఈ 6 రోజులు కలిపి వస్తారు. ఈ రోజు ఒక 2 లక్షలు, రేపు ఒక 2 లక్షలు వచ్చే వీళ్ళు మిగతా రోజులు కొంచెం తగ్గుద్ది. మిగతా 6 రోజులు కలిపి ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యన వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఓవరాల్గా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది భక్తజనం స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది. వారికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశాం. అటు ఆర్టీసీతో పాటు జిల్లా యాంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు స్వామివారి సన్నిధిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా చైర్మన్ నాగలింగం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మలిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇక ఇవి ఈవినింగ్ గడిచిన అప్డేట్స్. మరొక్కసారి స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ మహిళల దినోత్సవం మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.